మహాత్మా జయంతి పురస్కరించుకొని రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలు వారికి నివాళులు అర్పించడము, దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మోదీ గారు చేపడుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమ పథకాలు, మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం ఆ సూత్రంతో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, అదే రకంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించి అభినవ మహాత్మా జ్యోతిబా ఫులేగా నరేంద్ర మోడీ గారు కొనియాడబడుతూ ఉంటే, రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద ఓబీసీల యొక్క రిజర్వేషన్ల అంశం పేరు మీద కులగణన అనే అంశాలు తెర మీదకి తీసుకొచ్చి వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే విస్మరించారో బీసీల యొక్క రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, లేదా కుల గణన విషయంలో అధికారం ఉన్నప్పుడు ఏనాడు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు వల్లిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో మరి ఆ యొక్క ఇంటి పోరు, హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుల గణన చేపట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగే కుల గణన దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్గా మారుతుందని, మొత్తం దేశానికి ఇది ఒక రోడ్ మ్యాప్గా మరి మారుతుందని చెప్పి ప్రకటించిన రాహుల్ గాంధీ గారు తీరా ఈ యొక్క కుల గణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల యొక్క ప్రాపగం కోసమే ఈ కులగణన చేపట్టినట్టుగా, ఇదే దేశానికి రోల్ మోడల్ కాబోతుందా అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 12% ఉన్న ముస్లిం జనాభా, అందులో 10% అంటే 190% పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము, ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ మ్యాపా, రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే, హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేట తెల్లమవుతున్నది. గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి ముస్లిం ఓబీసీలు అని చెప్పి 10% అదనంగా ఇందులో పొందుపరిచి ఎవరి కోసం ఈ కులగణన చేపట్టారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. 42% ఇవాళ రిజర్వేషన్లు అంటున్నావు స్థానిక సంస్థల్లో. భారతీయ జనతా పార్టీ ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో
బీసీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా 50% పైగా ఉన్నారు అనే ఆలోచనతో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కంటి తుడుపు చర్యలే కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆమడ దూరంలో ఇవాళ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో చెప్పినప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీకు ఈరోజు చిత్తశుద్ధి లోపిస్తూ ఉన్నది? ఇవాళ గవర్నర్ ఆమోదం పొంది చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి ఆర్టికల్ 243D అనుగుణంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇవాళ కేంద్రాన్ని విమర్శిస్తూ 9th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పి ఇవాళ ఆ రకంగా తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఒకసారి గమనించాల్సిన కోరుతా ఉంది. ఇవాళ ఏ రకంగా మరి శాసనసభలో చేసే చట్టము గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జీవో ద్వారా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే కానీ ఆ రిజర్వేషన్ మరి 50% లోబడి ఉండదు. కాబట్టి గతంలో ఇందిరా సాహ్ని భారత ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 50% రిజర్వేషన్లు మించడానికి వీలు లేదని చెప్పి ఏదైతే తీర్పునిచ్చాదో దాన్ని అధిగమించాలంటే 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే కానీ సాధ్యం కాదని ఏదైతే ఇవాళ మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఆనాడు 9వ షెడ్యూల్లో పొందుపరిచారు కాబట్టి అవి కొనసాగుతున్నాయి. కానీ ఇవాళ 9వ షెడ్యూల్ కూడా ప్రశ్నించేటువంటి మరి చట్టరూపకంగా ఈరోజు సుప్రీంకోర్టులో కేసు నానుతూ ఉంది. 50% మించి మరి 9వ షెడ్యూల్ కవచంగా చేసుకొని జరుగుతున్న రిజర్వేషన్లు కూడా బాలాజీ అనేటువంటి వ్యక్తి ఏదైతే సుప్రీంకోర్టులో ఆ యొక్క మరి తమిళనాడు రిజర్వేషన్లో ప్రశ్నించడం జరిగిందో అది సుప్రీంకోర్టు నానుతున్న విషయాన్ని తెలిసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని సాకుగా తీసుకొని ఇవాళ మీరు కేంద్రం మీద మోదీ ప్రభుత్వం 9వ షెడ్యూల్ పెడితే కానీ 42% అమలుకు వీలు కాదని చెప్పి ఈ యొక్క దొంగ ఏడుపులు ఏదైతే ఏడుస్తున్నావో చిత్తశుద్ధి కనుక మీకు ఉన్నట్టయితే ఏమాత్రం కూడా మీకు సామాజిక న్యాయం బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే మీరు శాసనసభలో శాసన మండలిలో ఆమోదం పొందినటువంటి ఈ యొక్క చట్టాన్ని వెంటనే అమలు చేయడానికి ఆస్కారం ఉంది. ఆర్టికల్ 243 ప్రకారం డి ప్రకారంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సర్వ హక్కులు స్థానిక సంస్థల యొక్క మరి రిజర్వేషన్ల ప్రక్రియ జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు ఎస్టీలకు మిగతా మరి బీసీలకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో డేటాకు అనుగుణంగా మీరు రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి మీ చేతుల్లో ఉన్నప్పటికీ ఇవాళ గవర్నర్ ఆమోదం పొందకముందే ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసి మీ కపదాటి వైఖరిని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, బీసీలు అసలే అమాయకులు కాదు మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే జీవోధార అమలు చేయండి. ఇవాళ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా అక్కడ కుల గణన తర్వాత 60% పైగా రిజర్వేషన్లు మరి రావటము 60% మించిపోయినాయి. కాబట్టి అయినా బీహార్ ప్రభుత్వము దాన్ని జీవో ద్వారా అమలు చేస్తే ఎవరో కోర్టుకు ఆశ్రయించారు. కాబట్టి 9th షెడ్యూల్ అనేది మీకు కవచం కాదు. 9th షెడ్యూల్ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎంఫరికల్ డేటా శాస్త్రీయ పద్ధతుల్లో మీరు చేసిన సర్వే వాస్తవమైనట్టయితే ఖచ్చితంగా కోర్టును అధిగమించడానికి మీరు ఆ డేటాను పొందుపరిచే పరిస్థితిని మీరు విస్మరించి కేవలం ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ యొక్క ఈ కప్పదాటి వైఖరిని ఏమాత్రం సహించరని మహాత్మా జ్యోతిబా పులే ఏదైతే ఇవాళ ఆ రోజు మరి విద్యకు మించిన సంపద లేదని, అదే రకంగా మహిళలు కూడా చదువుకుంటే కానీ సమాజంలో రాణించలేరని, ఆ రకంగా మహిళలకు వితంతువుల పునర్వివాహం పేరు మీద అనేక సంస్కరణలు ఏ రకంగా తీసుకొచ్చారో మీరు
ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ బేటీ బచావ్ బేటీ పడావ్ లేదా ఇవాళ కేంద్రంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ కేంద్ర విద్యాసంస్థల్లో 27% రిజర్వేషన్లు ఇవాళ కేంద్రీయ విద్యాలయంలో నవోదయ పాఠశాలలో సైనిక్ స్కూల్స్లో న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు ఇవాళ నీట్ మాధ్యమం ద్వారా జరిగే పరీక్షల్లో కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఇవాళ బీసీ బిడ్డలు ఉన్నత చదువులకు ఇవాళ వారు నోచుకుంటున్నారు. మహాత్మా జ్యోతిబా పులే యొక్క స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ చదువుకున్నటువంటి బీసీ విద్యార్థులు యువకులు కేవలం ఉద్యోగాల కోసం వెంపడమే కాకుండా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా ఇతోధికంగా రుణ సదుపాయం కల్పించి వాళ్ళను ఆ రకంగా తీర్చిదిద్దుతూ ఉంటే ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వర్గాలు ఉన్నాయో నేత గీత మత్స్య కమ్మరి వడ్రంగి చాకలి బోయ ఈ అన్ని వర్గాలకు కూడా వారు శిక్షణ కల్పించి శక్తివంతులుగా మార్చి ఆ సమాజంలో ఆ వృత్తులను కాపాడుతూ ఉంటే మీరు మొసలి కన్నీరు కారుస్తూ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కేంద్రం మీద మీరు ఈ రకంగా దాడి చేస్తూ తప్పితే చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే జీవో జారీ చేసి ఆ యొక్క రాజ్యాంగానికి అనుబంధంగా మీరు రిజర్వేషన్ 42% అమలు చేయాలని 42% స్థానిక సంస్థల్లో మీరు ఎన్నికలు ఇచ్చిన మాటకు అనుగుణంగా మరి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీరుంది. లేనట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని వేటాడతాం. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ తుది కంతు కూడా పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిల్లు చట్టమైంది గవర్నర్ పూర్తిగా కేంద్రం మీద రెడీ. ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ జ్యోతిరావు ఫులే యొక్క జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున వారి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా 2 విషయాలు మీతో పాలుపంచుకోదలుచుకున్నాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలం నుంచి రాహుల్ దగ్గర వరకు వాళ్ళ డిఎన్ఏలో బీసీ వ్యతిరేక పార్టీ. ఈరోజు బీసీ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో పూడ్చుకోబెట్టబోయింది. అందుకొరకు రాహుల్ గాంధీ కానీ లేదా మరి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీల పట్ల కొంగ జపం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. ఒకటి, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే మీద ప్రమాణం చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. 52% ఉన్న బీసీలని 46% చేసి బీసీల జనాభా చట్టబద్ధంగా తక్కువ ఉండే చేసే కుట్ర ఉంది చేయబట్టే అధికారికంగా ఇప్పటి వరకు బీసీ గణన ప్రకటించకపోవటంలో ఉన్నటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీది. దమ్ము ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, మీరు చేసిన లెక్కలు కాకి లెక్కలు కాకుంటే వెంటనే జనగణనకి సంబంధించిన డీటెయిల్స్ గ్రామాల వారీగా మీరు ప్రకటించండి. 2, మొదటి అసెంబ్లీ సెషన్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సబ్ ప్లాను చట్టబద్ధంగా చేస్తామని మీరు వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో అసెంబ్లీ సెషన్లు అయినాయి, చేయలే. అది మీ యొక్క బీసీల పట్ల కపట నాటకం, కొంగ జపం అర్థమవుతుంది. అదేవిధంగా ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు.
ఇంతవరకు అతిగతి లేదు. అతి ముఖ్యంగా ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీది. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా చేయలేదు. దమ్ము ధైర్యం ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా చేసి తర్వాత బీసీ జపం చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. అందుకొరకే ఈ కొంగ జపం మాని మీకు నిబద్ధత ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు ప్రకటించండి, 46% జీవో తీయండి, దాన్ని అమలు చేయండి. చేసిన తర్వాత మీరు కేంద్రం దగ్గరికి పోండి. బట్టగాల్చి కేంద్రం మీద వేయాలని ఒక రాజకీయం చేస్తే బీసీలు మిమ్మల్ని బొందబెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకాన్, తెలంగాణ టైగర్గా పిలువబడే ఆల నరేందర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా బీజేపీ యావత్ కార్యకర్తలు నాయకుల తరఫున వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం 3 అంశాల మీద మాట్లాడుతున్నాను.